హైదరాబాద్ హైటెక్స్ లో ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎక్స్పోను టీఎస్ఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ, ఏపీ నుంచి పారిశ్రామిక నగరాల నుంచి 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. చేతి పనిముట్లు, మెషిన్ టూల్స్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, సోలార్ పవర్ ప్లాంట్స్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, సురక్షిత ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఎక్స్పోల ద్వారా పరిశ్రమల భవిష్యత్తు, పారిశ్రామిక రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతలపై అవగాహన కలుగుతోందని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీదారులు, ఉత్పత్తుల సరఫరాదారులను, పారిశ్రామిక నిపుణులను, నూతన ఆవిష్కరణలు అందించే వారిని ఒకే చోటుకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మరి ఈ ఎగ్జిబిషన్ జీడిమెట్ల స్మాల్ ఇండస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్మాల్ ఇండస్ట్రీలు అంటేనే మరి రకరకాల వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి స్టాల్లో చక్కటి పరికరాలు మరి చూడడం జరిగింది. ఇక్కడ టెక్నికల్గా, అగ్రికల్చర్గా ఉపయోగపడుతుంది. మిషనరీలో ఎట్లా తయారు చేయాలనిపిస్తుంది. ప్రతి వస్తువు మన రాష్ట్రంలోనే తయారయ్యే విధంగా ఉంది. మరి జీడిమెట్ల అనేది చాలా పాత రోజు ఎప్పటి నుంచో ఉన్న ఇండస్ట్రీలు, పాత ఇండస్ట్రీలు ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు వచ్చే టెక్నికల్ను వాడుకుంటూ మరి ఇప్పుడు ఉండాల్సిన పరికరాలు తయారు చేస్తున్నారు. చాలా సంతోషం. స్మాల్ ఇండస్ట్రీ వల్ల నిరుద్యోగ సమస్య నిర్మూలించవచ్చు. ప్రభుత్వానికి కూడా సహకారం అందుతుంది. మరి ముందు ముందు కూడా ఇలాంటి సహకారాలు ప్రభుత్వం అందజేస్తూ ప్రజలందరికీ కూడా మంచి సదుపాయం కల్పించాలి. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు మరి చాలా కూడా దృష్టి పెట్టడం జరిగింది. స్మాల్ ఇండస్ట్రీల వల్లనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరుగుతుంది.